अव्ययाय नमः ओम सुधातनवे नमः ओम यादवेन्द्राय नमः ओम नीति यवन रूपवती ओम विष्णवे नमः ओम अतिष्ठाय नमः ओम पद्मिनी प्रियाय नमः ओम दरपतये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चतुर्भुज ओम चक्रधराय नमः ओम त्रिदाम्ने नमः त्रिगुणाश्रयाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्कलंकाय ओम निरतंकाय नमः ओम निरंजनाय नमः निराभाषाय नमः ओम नित्यतृप्ताय नमः ओम निरुप्रतवाय नमः ओम निर्गुणाय नमः ओम गदाधराय नमः ओम सार्गपाणिने नमः ओम नंदकिने ओम शंखधारक వస్తుందా? హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే స్వామి పూజ అయితే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అయితే 3 వారాలు అయితే కంప్లీట్ అయినాయి అనమాట ఇవాళకి. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మంచిగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడే మా బాబుకి అయితే వంట చేసి పెట్టేశాను. నాకు పూజ కూడా అయిపోయింది. తర్వాత నేను ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి గురుచక్ర పారాయణం చేస్తున్నాను అనమాట. 3 డేస్లో కంప్లీట్ చేయాలి. అందుకని గురుచక్ర ఇంకొక వాళ్ళు అధ్యాయాలు ఉన్నాయన్నమాట. 2 రోజుల్లో కంప్లీట్ చేశాను ఉన్న అధ్యాయాలు. ఇంకా 12 అధ్యాయాలు ఉన్నాయి, అవి చదివేయాలి. చదివేసిన తర్వాత అన్నం చేయాలన్నమాట. తర్వాత సాయంత్రము పూజ చేసుకుంటాను. మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత స్వామికి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు నేనైతే భోజనం చేస్తానన్నమాట. మధ్యాహ్నం పూజ అయితే అయిపోయింది, 12 అయిపోయింది టైము. ఓకేనండి, సాయంత్రం కలుస్తాను మళ్ళా. ఇక్కడ అయితే డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్ళాక బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా చాలాసేపు అయితే ఉండిపోయినాం అక్కడ. కనీసం 1 అవర్ అయినా అలా నిలబడి ఉండిపోయాం అనమాట. ఇక్కడ పిల్లలు, ముస్లిమ్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదో నాతో మాట్లాడుతున్నారు, నాకు ఏమో అర్థం కాలేదన్నమాట. చూడండి బాబు అయితే ఎంత క్యూట్గా ఉన్నాడో. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు, నేను వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నాడు. ఈ పిల్లోడు కాకుండా ఇంకో పిల్లోడు ఉన్నాడు, వాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అర్థం కాలేదు. చూసారు ఎంత క్యూట్గా ఉన్నారో, బాగున్నారు కదా పిల్లలు. ఇక్కడైతే మేము ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట. రైస్ పన్నీర్ అయితే తీసుకొచ్చారండి మా చిన్ను, మా బాబు, మా వారు జెర్సీ డిమార్ట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చారు పన్నీరు. ఈ శ్రావణ మాసం కదా, ఇప్పుడు మేమైతే నీసు తినట్లేదన్నమాట. వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే వండాలి, తప్పదు. కానీ వాళ్ళు ఏం అడగట్లేదు ఇప్పుడు వరకును. అడిగితే వండాలి, తప్పదు. అయితే ఇగో ఇక్కడ పన్నీర్ తీసుకొచ్చారు. సండే కదా ఈరోజు, ఇంకా రోటీస్ కాల్చేద్దామని రోటీస్ కూడా తెచ్చారనమాట. నేనైతే ఇల్లు క్లీన్ చేసుకున్నాను. ఇదైతే 1/2 కిలో తీసుకొచ్చారు. కొంచెం చేస్తాను, మరి అంత ఎక్కువ చేయను అనమాట, కొద్ది చేస్తాను. అయితే పన్నీర్ కట్ చేస్తున్నాను. సగం చేయాలి, సగం చేసి సగం పెట్టేస్తాను అనమాట. ఇవి వేయించుకోవాలి. ఇట్లాగా పన్నీరు ముక్కలు చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. ఇంకా పొద్దున్న ఏంటంటే కొద్ది లైట్గా అన్నం తాలింపు వేసేసాను లైట్గా. ఇంకా ఇప్పుడేమో పన్నీర్ కర్రీ చేసేసి రోటీ చేసేస్తాను అనమాట. వాళ్ళు డీమార్ట్కి వెళ్ళేసరికి నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా రేపైతే ఇంకో వేరే రూమ్ క్లీన్ చేయాలి. కొద్దిగా తీద్దాం, కొంచెం ఎక్కువ చేస్తేనే బాగుంటుంది. మా బాబుకి కూడా బాక్స్ పెట్టేస్తాం. ఇది పాలకూర
పాలకూర పన్నీర్ చేద్దాం. చూసారు కదండి, అలాగా పన్నీర్ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ అయితే నేను ఇదిగో ఇది కాజు ఉంటుంది కదా, కాజు ఇంకా 2 టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క మిక్సీ చేసుకున్నాను అనమాట. బాగుంటుంది గ్రేవీ. ఇప్పుడైతే వేయించేస్తాను, చూపిస్తాను. పన్నీర్ అయితే వేస్తున్నానండి. పన్నీర్ వేస్తే బాగుంటుంది టేస్ట్. అయ్యో నేను వీడియో ఆన్ చేస్తాను అనుకున్నాను. అయితే పన్నీర్ అయితే ఆయిల్లో వేగిస్తాను అనమాట. వేయించాక ఒక పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇలాగా పెద్దదాంతో కాకుండా ఇట్లా చిన్నగా వేయించుకోవాలి, మెత్తుకోవాలి, ఇలాగా కలుపుకోవాలి. పన్నీర్ మంచిదైతే పర్వాలేదు, ఇలా అంటుకుంటుంది అనమాట. దీంతో ఇదే భయం. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ కాజు కర్రీ చపాతీలోకి. వేయించాక చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా భలే వేగుతున్నాయి కదా. పన్నీర్ అయితే మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడైతే పన్నీరు ఒక దాంట్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా పన్నీర్ ఎంత బాగుందో, కనిపిస్తుందా? మంచిగా వేగిపోయింది. మరి అంత వేగకూడదు, ఇలా ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ అంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. పన్నీర్ చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుంటున్నాను. ఇదైతే తింటాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు దూరగా బాగా వేయించుకోవాలి. మసాలా ముద్ద ఇప్పుడు వేసేసుకుంటున్నాను. డాడీ వచ్చారా? ఏం చేశారు నాన్న? వెళ్ళి ఏం తినేసి వచ్చారు? ఒక 10 minutes ఇలా వేయించుకోవాలి బాగా, అంటే పచ్చివాసన పోయేలాగా. తింటావా డాడీ ఇది? చూడండి కొద్ది కారం వేస్తున్నాను, సరిపడినంత కారం, కొంచెం కొంచెంలాగా వేస్తాను అనమాట. కొంచెం కారం వేసుకున్నాం కదా, కొద్ది పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ మసాలా అయితే అందులో ఉంది.
అలాగే సరిపడినంత కల్లుప్పు అయితే వేస్తున్నాను. అలాగే కస్తూరి మేతి కూడా అందులోనే ఉంది. ముక్కలు వేసేస్తున్నాను, పన్నీర్ ముక్కలు. కస్తూరి మేతి ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదండి, కస్తూరి మేతి కూడా వేసాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. అలానే వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీలో వాటర్ పోసుకోవాలి. నేనైతే కొద్దిగా ఎక్కువనే పోస్తున్నాను, బాగా ఉడికితే బాగుంటుంది. ఉడికినాక చూపిస్తాను. కలలోనైనా కలగనలేదేను వస్తామని, మెలకువలోనైనా అనుకోలేదేను వస్తామని, నా దేవుడు కరుణించి హాయ్ అండి. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పరోటాలోకి మాకు సండే స్పెషల్ డిన్నర్ అనమాట ఈరోజు, బయట కొనుక్కోకుండానే. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడింది. మీకు నచ్చితే కనుక మీరు కూడా టేస్ట్ చేయండి, అదే చేసుకోండి తీసుకొచ్చుకొని. ఏదో చేస్తానన్నావు, డాడీకి నువ్వు చేసుకుంటారా? డాడీకి వద్దట.